మిల్లీ మేకర్ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దామా. మిల్లీ మేకర్ వేడి వాటర్లో వేసి తీసేసి అందులో వాటర్ని తీసేసిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి మళ్ళీ ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్, కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు వేసి అది కూడా బాగా బాయిల్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేయాలి. ఆనియన్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా రెడ్గా వేపుకుంటే బాగుంటుంది అన్నమాట. రెడ్గా వేపుకోండి. ఇలా రెడ్గా అయిన తర్వాత 2 టమోటాలు, గుప్పెడంత కొత్తిమీర 2 మిక్సీ చేసేసుకొని అది కూడా దాంట్లో వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి. పచ్చివాసన పోయేదాకా వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే టమాటా వాసన స్మెల్ వస్తుంది, బాగోదు. మళ్ళీ ఇది కూడా బాగా వేపేసేసుకోండి. కొంచెం దాంట్లో సాల్ట్ మళ్ళీ తర్వాత కొంచెం ధనియాల పౌడరు, కొంచెం పసుపు, కారం యాక్చువల్లీ ఇంతకుముందే వేసేసుకున్నాం. మిల్లీ మేకర్లో 4 చిల్లీ వేసేసుకోండి. అంటే 4 పచ్చిమిర్చి వేసేసుకొని అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో మిల్లీ మేకర్ని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయిపోవాలి. మిల్లీ మేకర్ మొత్తం మసాలా అంతా పట్టేదాకా ఆయిల్ మొత్తం ఇంకిపోయింది కదా, మొత్తం ఇలా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని బాగా ఉడికిచ్చేసేయాలి దీన్ని. మిల్లీ మేకర్ బాగా ఉడికితే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత బాగా ఉడికిచ్చేయాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నేనైతే ఇది రైస్లోకి అయితే చేసుకున్నా, మీరు చపాతీలో చేసుకోవచ్చు. చపాతీలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. రైస్ కంటే చపాతీ బెటర్ ఇంకా దీనికి. మిల్లీ మేకర్ అంటే చాలా ఇష్టం నాకు. మీరు ట్రై చేయండి గాయస్, చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా. సరేనా? మొత్తానికి నా కర్రీ అయితే ఇలాగ అయిపోయింది. ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి గాయస్. సరేనా? మొత్తానికైతే నేను తింటున్నాను, తిని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. చపాతీలోనే బాగుంటుంది గాయస్, మీరు ట్రై చేయండి. ఆహా ఓహో, ముద్దకి కడుపు నిండేసింది. ప్లేట్ కూడా ఖాళీ అయిపోయింది. సబ్స్క్రైబ్.